రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే ఏదైతే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మైనార్టీ పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఈ యొక్క రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వారితో మాట్లాడదని చెప్పండి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఈ రంజాన్ పండుగ ఎంతగానో ఆనందంగా జరుపుకునే ముస్లిం సోదరులు ఈరోజు నల్ల రిబ్బన్లు ధరించి ఈరోజు నిరసనలతో ప్రార్థనలు చేశారు కదా, ఎట్లా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడం జరిగింది. 30 రోజులు ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి అందరూ కూడా ప్రార్థనలు చేశారు. ఈరోజు దానికి ఫలితంగా ఈద్ అని చెప్పి చాలా గొప్పగా జరుపుకుంటాము. సో ఈరోజు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఈద్ అంటే చాలా సంతోషం. అంటే 30 రోజులు మేము ఉపవాస దీక్షలు చేసింటాము, అది యాక్సెప్ట్ అయితే అల్లా దగ్గర ఆయన ప్రసన్నమైంటాడు అని చెప్పి మేము సంతోషంగా జరుపుకునే రోజు కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు మేము నల్ల బ్యాడ్జ్లు ధరించి ఈరోజు నిరసన శాంతియుతంగా నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ఈ నల్ల బ్యాడ్జ్లు ధరించి శాంతియుతంగా నిరసన చేయాలని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇది మా ఆచారాలను మా ధర్మంలో వాళ్ళు కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మమ్మల్ని హిందూ సమాజం నుంచి దూరం చేసే విధంగా ఇది రాజకీయ కోణంలో దురుద్దేశంతోనే చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేము భావిస్తున్నాము. వక్ఫ్ అనేది ఇప్పుడు నా దగ్గర ప్రాపర్టీ ఉంటే నేను మసీదు కోసమో లేదంటే దర్గా కోసమో లేదంటే పీర్ల పండుగ చేసుకునే వాళ్ళ కోసమో ఎవరికో ఒకరి కోసము అనాథుల కోసమో మేలు చేయడానికి ధర్మం కోసము మనము వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తాం, అంటే దేవునికి గిఫ్ట్గా ఇస్తాం అన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఎవరు ఇచ్చిన ప్రాపర్టీ కాదు, నాలాంటి మీలాంటి సామాన్య మనుషులు ఇచ్చిన ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని కాపాడాల్సింది పోయి ఈ ప్రాపర్టీనే కాజేయాల్సిన పరిస్థితికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము వచ్చిందని చెప్పి చాలా బాధాకరము. దానికి ముఖ్యంగా మరి ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్తున్నది ఏమంటే ఈరోజు నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరిపైనే మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు నిలబడి ఉంది కాబట్టి కేంద్రంలో వాళ్ళు ఒకవేళ దీనిని సహకరించకపోతే యావత్తు దేశంలో ఉండే ముస్లిం సమాజానికి అందరికీ కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు సహకరించకపోతే యావత్తు దేశంలో ఉండే ముస్లింలు అందరినీ కూడా వాళ్ళు ఇబ్బందికి పాల్పడినట్టు అవుతారని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆయన స్టాండ్ చాలా క్లియర్గా తీసుకోవడం జరిగింది. ముస్లిం సమాజానికి కీడు చేసే విధంగా ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇది విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయం కోసం చేస్తున్నారని చెప్పి ఆయనకు అర్థమైంది. కాబట్టి దీనిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు చెప్పండి. అంటే ఈరోజు చూసుకున్నట్లయితే నల్ల బ్యాడ్జీలు ధరించారు, పూర్తిగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు నిరసనతో ప్రార్థనలు చేశారు కదా, ఎందుకంటారు? ఎటువంటి వక్ఫ్ యొక్క బిల్లు ఉండడం వలన మైనార్టీలకు ఎటువంటి ఇబ్బంది అంటారు? मैं उर्दू में बोलता हूँ। सबसे पहले बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, सबसे पहले हम तमाम आलम इस्लाम को ईद उल फित्र की ढेर सारी मुबारकबाद देते हैं। और उसके बाद जैसा कि आप तमाम देख रहे हैं ये काली पट्टी, ये हमारी मुखालिफत की दलील है। हम हुकूमत से पुरज़ोर अपील करते हैं कि हमारे जज्बात का ख्याल करें और औक़ाफ़ का तहफ़्फ़ुज़ उनका अव्वलीन फ़र्ज़ हो, और हम तमाम के जज्बात का लिहाज करते हुए उस हुकूमत अपनी उस बिल को फ़ौरन से फ़ौरन विड्रा कर लें। ఇది మనం చూసుకున్నట్లయితే ముస్లిం సోదరులంతా ఒకటే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టారో వాటిని ఉపసంహరించుకోవాలి, వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల ముస్లిం మైనార్టీలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని యొక్క దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ముస్లిం మైనార్టీలంతా తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.